ఏంటమ్మా నీ బాధ? హాస్పిటల్‌లో గూడా షూటింగా? యెస్. అవసరమే కదా! మరి నేను చేసేది యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ మాత్రం ఉండాలి కదా! మా బుడ్డి పాప అయితే షూట్ చేస్తుంది. మా బాబయితే స్కూల్‌కెళ్ళిండు. పాపం వాడు తప్పించుకున్నాడు ఈసారి. ఇగ మా పాప అక్కడింత షూట్ చేసింది. కానీ బానే చేసిందిలే. తన ఏజ్‌కి ఇది చేయడం అంటే గొప్ప విషయమే కదా! నేనైతే హాస్పిటల్‌కొచ్చిన. మస్తు మందున్నారు. పబ్లిక్ అయితే 2 లైన్‌లున్నాయి. ఈ ఓపీ ఎప్పుడైపోవాలిరా దేవుడా అనుకున్నా. ఒక 50 మెంబర్స్‌కి ఎక్కువున్నారండి. ఈ కష్టం ఎప్పుడు తెల్లారుతదా బాబు అనేసరికి నాకొక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. అది మీకు గూడా యూజ్ అవుతుంది. ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో పోయినప్పుడు ఇది ప్రతి ఒక్కరూ లైన్ కట్టాల్సిందే కదా! ఇప్పుడు లైన్ కట్టనవసరం లేకుండా ఒక మొబైల్ ఉంటే చాలు, ఒక యాప్ ఉంటే చాలు. అదేం యాప్ అంటే ఏబీహెచ్ఏ యాప్. ఈ యాప్‌లో మన ఫోన్ నెంబర్‌తో లాగిన్ అయ్యి ఓటీపీ వస్తది. దాన్ని ఎంటర్ చేస్తే చాలు. వితిన్ సెకండ్‌లో మనకైతే ఓపీ నెంబర్ వస్తది. లైన్‌లో ఉండాల్సిన అవసరమే లేదు. ఆ ఓపీ నెంబర్ పట్టుకొని కౌంటర్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు ఓపీ నెంబర్ ఇస్తారు. వెంటనే మనం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. ఇంతకీ నేను దేనికొచ్చాను? పన్ను గురించి వచ్చాను. ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చిందా? థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యూట్యూబ్ వాళ్ళు, ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళైతే ఫాలో చేయండి, షేర్ చేయండి అందరికీ.